శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 10వ సర్గము. విభీషణుడు రావణుని భవనమునకు వెళ్ళి అతనికి మరికొన్ని హితవచనములను పల్కుట. ఆ రాక్షసరాజు విభీషణుని వచనములను పెడచెవిని పెట్టి అతనిని పంపివేయుట. తతః ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్త ధర్మార్థ నిశ్చయః రాక్షసాది పతేర్వేస్మ భీమకర్మ విభీషణః. విభీషణుడు ధర్మార్థ తత్వములను బాగుగా ఎరిగినవాడు. అనగా సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుటయే పరమ ధర్మమనియు అదియే తమకు మిక్కిలి ప్రయోజనకారి అనియు నిశ్చయించుకొనినవాడు. జంకు గొంకులు లేక అన్నకు హితవచనములను పలుకుటకు సాహసముతో పూనుకొనినవాడు. అతడు మరునాటి ప్రాతకాలమున రావణుని అంతఃపురమునకు వెళ్ళెను. శైలాగ్రచయ సంకాశం శైలశృంగం ఇవోన్నతం సువిభక్త మహాకక్ష్యం మహాజన పరిగ్రహాం. మతిమద్భిర్మహామాత్రై అనురక్తైరధిష్ఠితం రాక్షసైశ్చాప్త పర్యాప్తై సర్వతః పరిరక్షితం. మత్త మాతంగ నిశ్వాసై వ్యాకులీకృతమారుతం శంఖఘోష మహాఘోషం తూర్యనాదానునాదితం. ప్రమదాజన సంబాధం ప్రజల్పిత మహాపథం తప్త కాంచన నిర్యూహం భూషణోత్తమ భూషితం. గంధర్వాణామివావాసం ఆలయం మరుతామివ రత్న సంచయ సంబాధం భవనం భోగినామివ. తం మహాభ్రమివాదిత్యః తేజో విస్తృత రశ్మిమాన్ అగ్రజస్యాలయం వీరః ప్రవివేశ మహాద్యుతి. ఆ రావణుని ప్రాసాదము పెక్కు భవనములతో కూడియుండుటచే అనేక శిఖరములతో కూడిన ఒక మహాపర్వతము వలె శోభిల్లుచుండెను. ఔన్నత్యమున అది పర్వత శిఖరములను మించి విరాజిల్లుచుండెను. భవనము యొక్క లోపలి భాగములు అనగా కక్షలు అన్నీను చక్కగా తీర్చిదిద్దబడి ఉండెను. రాజుపై మిగుల ఆదరాభిమానములు గల ప్రజ్ఞాశాలులైన ప్రముఖులు అందు చేరియుండిరి. కార్యనిర్వహణయందు దక్షులైన రాక్షసులు ఆ భవనమును నిరంతరము రక్షించుచుండిరి. మదపు టేనుగుల యొక్క నిశ్వాసముల ప్రభావముతో అతటి వాయువులు సుడులు తిరుగుచుండెను. అది శంఖారావములతోడను తూర్యనాదములతోడను మారుమ్రోగుచుండెను. చక్కని రూప యవ్వనములను కలిగి ఉన్న యువతులతో ఆ భవనము నిండి ఉండెను. అతటి మార్గములన్నీయు
ప్రజల సంభాషణలతో ఒప్పుచుండెను. అతడి వాకిళ్ళు అన్నీయును మేలిమి బంగారముతో అలరారుచుండెను. ఆ భవనమంతయును అందమైన తోరణములతో కనువిందుగావించుచుండెను. నృత్య గీత వాద్యములతో విరాజిల్లుచున్న ఆ భవనము గంధర్వుల మందిరము వలె రాజిల్లుచుండెను. అది దేవతల నివాసము వలె మనోహరముగా నుండెను. వివిధములగు రత్నములతో శోభిల్లుచుండుట వలన అది నాగభవనము వలె మిరుమిట్లు గొల్పుచుండెను. మిక్కిలి తేజోవంతములైన కిరణములు గల సూర్యుడు మేఘ సముదాయమున ప్రవేశించినట్లు మిగుల తేజోమూర్తియు వీరుడు అయిన విభీషణుడు తన అన్న యొక్క భవనములో అడుగిడెను. పుణ్యాన్ పుణ్యాహ ఘోషాంశ్చ వేదవిద్ బిరుదాహృతాన్ శుశ్రావ సుమహాతేజ భ్రాతుర్విజయ సంశ్రితాన్ పూజితాన్ దధి పాత్రైశ్చ సర్పిర్భిః సుమనోక్షతైః మంత్రవేద విదో విప్రాన్ దదర్శ సుమహాబలః స పూజ్యమానో రక్షోభిః దీప్యమానః స్వతేజస ఆసనస్థం మహాబాహుః వవందే ధనదానుజం స రాజదృష్టి సంపన్నం ఆసనం హేమభూషితం జగామ సముదాచారం ప్రయుజ్యాచారకోవిదః స రావణం మహాత్మానం విజనే మంత్రిసన్నిధౌ ఉవాచ హితమత్యర్థం వచనం హేతునిశ్చితం ప్రసాద్య భ్రాతరం జ్యేష్టం సాంత్వేనోపస్థితక్రమః దేశకాలార్ధ సంవాది దృష్టలోక పరావరః. అతట మిగుల తేజస్శాలి అయిన విభీషణుడు పవిత్రములై శుభకరములకు మంత్రఘోషలను వినెను. వాటిని వేద పండితులు రావణునకు విజయమును గోరుచు పఠించుచుండిరి. మిక్కిలి బలశాలి అయిన విభీషణుడు వేదవేత్తలైన బ్రాహ్మణులను చూచెను. పెరుగు పాత్రలను ఆజ్య కలశములను తమ చేతులలో కలిగి ఉన్న ఆ విప్రోత్తములు పువ్వులతో అక్షతలతో పూజింపబడి ఉండిరి. అతడి రాక్షసులు ఎంతయు పరాక్రమవంతుడైన ఆ విభీషణునకు గౌరవాదరములతో స్వాగతమును పలికిరి. మిగుల తేజస్వి అయిన అతడు ఉన్నతాసనముపై కూర్చొని ఉన్న రావణుని గాంచెను. శిష్టాచార సంపన్నుడైన ఆ విభీషణుడు మహారాజునకు జయమగుగాక అని ప్రశంసావచనములను పలికెను. పిమ్మట ఆ రాక్షసరాజు కనుసన్నలతో చూపిన బంగారు సింహాసనమును అతడు అధిష్ఠించెను. యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తే మాం పురీం తవ తదా ప్రభృతి దృశ్యంతే నిమిత్తాన్య శుభాని నః సస్ఫులింగః స ధూమార్చిః స ధూమ కలుషోదయః మంత్ర సందుక్షితోప్యగ్నిః న సమ్యగభివర్తతే అగ్నిష్టేష్వగ్నిశాలాసు తదా బ్రహ్మ స్థలీషు చ సరీసృపాని దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాః గవాం పయాంసి స్కన్నాని విమదా వీరకుంజరాః దీనమస్వాహ ప్రహేషంతే నచ గ్రాసాభినందినః. అన్నా రావణ, నీవు లంకానగరమునకు సీతాదేవిని తీసుకుని వచ్చినప్పటి నుండి మనకు అశుభ సూచకములైన పెక్కు అపశకనములు కనబడుచున్నవి. వేదమంత్రపూర్వకముగా హోమకార్యములలోనూ అగ్ని సక్రమముగా ప్రజ్వలించుటలేదు. అగ్నుల నుండి నిప్పురవ్వలు చిటపటలతో ఎగురుచున్నవి. ఆ జ్వాలల నుండి పొగలు క్రమ్ముకొని వచ్చుచున్నవి. మధించు సమయమున అగ్నులు పొగలచే దూషితములగుచున్నవి. వంటశాలల యందును అగ్నిగృహముల యందును వేదాధ్యయన ప్రదేశముల యందును సర్పములు తిరుగాడుచున్నవి. హోమద్రవ్యములైన నేయి, పాలు, పెరుగు, పాయసము మొదలగు వాటి యందు చీమలు కనబడుచున్నవి. పాడి ఆవులు ఎండిపోయినవి. భద్రగజములు మదధారలను స్రవింపజేయుటలేదు. అశ్వములు దీనముగా సకిలించుచు పచ్చిగడ్డిని మేయుటలేదు. కరోష్ట్రాస్వతరారాజన్ భిన్నరోమాః స్రవంతినః న స్వభావే వతిష్టంతి విధానైరపి చింతితాః వాయసాః సంగసః క్రూరా వ్యాహరంతి సమంతతః సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంగసః గృద్రాశ్చ పరిలీయంతే పురీము పరిపిండితాః ఉపపన్నాశ్చ సంధ్యేద్వే వ్యాహరంత్య శివం శివాః. మహారాజా, మన యొక్క గాడిదలు, ఒంటెలు, కంచెరగాడిదలు మొదలగు వాటి యొక్క రోమములు నిక్కపొడుచుకొని ఉన్నవి. అవి కన్నీరు గార్చుచున్నవి. చికిత్సలను వనర్చినను వాటికి స్వస్థత చేకూరుటలేదు. అవి సహజ స్థితిని కోల్పోయినవి. అంతటను కాకులు గుంపులు గుంపులుగా చేరి కటువుగా అరుచుచున్నవి. అవి మేడల పైభాగముల యందు సామూహికముగా వాలుచున్నవి. నగరమునందలి భవనములపై వలయాకారమున సంచరించుచున్నవి. ఉదయవేళ యందును సాయం సమయముల యందును నక్కలు నగర సమీపమునకు చేరి అశుభ సూచకముగా కూయుచున్నవి. క్రన్యాదానం మృగాణం చ పురద్వారేషు సంగసః
శ్రూయంతే విపులా ఘోషాః స విస్ఫూర్జధ్వనిస్వనాః తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే యది వైదేహి రాఘవాయ ప్రదీయతాం ఇదం చ యది వా మోహాత్ లోభాద్వా వ్యాహృతం మయా తత్రాపి చ మహారాజా న దోషం కర్తుమర్హసి అయం చ దోషః సర్వస్య జనస్యాస్యోపలక్ష్యతే రక్షసాం రాక్షసీనాం చ పురస్యాంతః పురస్య చ. జంతువులను చంపి భక్షించు క్రూర మృగములు అనగా శార్దూలములు మొదలగునవి నగరముల యందు గుమిగూడి బిగ్గరగా అరుచుచున్నవి. వాటి ఘోషలు పిడుగుపాటులను తలపింపజేయుచున్నవి. ప్రభు, నీకు సమ్మతి అయినచో శ్రీరామునకు సీతాదేవిని అప్పగింపుము. అదియే మన తప్పిదములకు తగిన ప్రాయశ్చిత్తము. మహారాజా, లోకజ్ఞానము లేక గాని మన జీవితములపై ఆశ వలన గాని ఈ మాటలను పలుకుటలేదు. ఒకవేళ నీకు అట్లు అనిపించినచో ఈ సూచనలను తప్పుగా భావింపవలదు. సీతను అపహరించుకొని వచ్చినప్పటి నుండి సంభవించుచున్న ఈ అపశకునములు అన్నీను నాకేగాక రాక్షసులకును రాక్షస స్త్రీలకును పురజనులకును అంతఃపురవాసులకును తదితరులందరికీ కనబడుచునే ఉన్నవి. శ్రావణే చాస్య మంత్రస్య నివృత్తాః సర్వమంత్రిణః అవశ్యంచ మయా వాచ్యం యదృష్టమపి వా శృతం సంప్రదార్య యథాన్యాయం తద్భవాన్ కర్తుమర్హతి. ప్రహస్తులు మొదలగు మంత్రులు అందరూ ఈ విషయములను అనగా ఈ యథార్థములను నీకు విన్నవించుటకు వెనుకాడుచున్నారు. నేను చూచిన వాటిని విన్న వాటిని నీకు తెలుపుట నా కర్తవ్యము. ఈ విషయములను అన్నింటినీ లోతుగా ఆలోచించి సముచితముగా కార్యమును నడుపుము. ఇతి స్మ మంత్రిణాం మధ్యే భ్రాతర మూచివాన్ రావణం రాక్షస శ్రేష్టం తజ్జమేతద్ విభీషణః. సోదరుడైన విభీషణుడు తనకు అన్నయు రాక్షస శ్రేష్ఠుడును అయిన రావణుని క్షేమము గోరుచు మంత్రుల సమక్షమున ఇట్లు విన్నవించెను. హితం మహార్ధం మృదుహేతు సంహితం వ్యతీత కాలాయతి సంప్రతి క్షమం నిశమ్య తద్వాక్యముపస్థిత జ్వరః ప్రసంగవాన్ ఉత్తరమేతదబ్రవీత్ భయం న పశ్యామి కుతశ్చిదప్యహం న రాఘవః ప్రాప్స్యతి జాతు మైథిలీం సురైః సహేంద్రైరపి సంగతః కథం మమాగ్రతః స్థాస్యతి లక్ష్మణాగ్రజః. భూత భవిష్యద్ వర్తమాన కాలముల యందును ధర్మబద్ధముగు రీతిగా హితమును గూర్చునవియు మిక్కిలి ప్రయోజనకరములు అయిన పలుకులను విభీషణుడు మృదువుగా యుక్తియుక్తముగా ఇట్లు పలుకగా రావణుడు క్రోధవశుడై ఈ విధముగా వచించెను. ఇప్పుడు నేను ఏమాత్రము భయపడుటలేదు. ఎట్టి పరిస్థితులలోనూ శ్రీరాముడు మైథిలిని తీసుకొని పోజాలడు. ఎందులకనగా ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినను అతడు నా ముందు నిలువజాలడు సుమా. ఇతీద ముక్త్వా సురసైన్య నాశనో మహాబలః సంయతి చండ విక్రమః దశాననో భ్రాతర మాప్తవాదినం విసర్జయామాస తదా విభీషణం. యుద్ధమున అరివీర భయంకరుడు మిగుల బలశాలి దేవతల సైన్యమును రూపుమాపు గలవాడు అయిన దశకంఠుడు ఇట్లు నుడివి యథార్థవాది అయిన సోదరుడగు విభీషణుని అచటి నుండి పంపివైచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే దశమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 10వ సర్గము.